వాళ్ళతో మాట్లాడుకుంటే చాలు, బెనిఫిట్స్ ఎక్కువ, వాళ్ళు అన్ని చూసుకుంటారు అనే పద్ధతులు అక్కడ వెళ్తారు. రెండోది సేఫ్ అనమాట, సేఫ్ హెవెన్. దుబాయ్ కానీ అబుదాబి ఇవన్నీ సేఫ్ హెవెన్స్. ఇప్పుడు సేఫ్ కాదని తెలిపోయింది, డైరెక్ట్ గా వాటిని అటాక్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు ఆల్టర్నేటివ్ చూస్తారు కదా, ఆల్టర్నేటివ్ పెద్దవే ఉన్నాయి, సింగపూరు, మలేషియా లాంటివి ఉంటే ఇండియా ఉంది ఆల్టర్నేటివ్ పెద్దది. ఆల్రెడీ ఇండియా 0 ట్యాక్స్లు, వాళ్ళకి ట్యాక్స్లు ఏమి ఉండవు. తర్వాత ఎకో సిస్టమ్ ని మనం డెవలప్ చేస్తున్నాం. ఇండియా కూడా చాలా మన బడ్జెట్ లో కూడా చాలా కేటాయించింది, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇండియా ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ సెంటర్స్ ఇండియాకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ప్రోయాక్టివ్ గా పనిచేస్తూ మీకు దుబాయ్ అక్కడ ఏమేమి కల్పిస్తాం, మేము కూడా కల్పిస్తాం. రెండోది మీకు అక్కడ లేని రక్షణ ఉంటుంది, ఎందుకంటే మంది తటస్థ దేశం కాబట్టి ఏ యుద్ధం జరిగినా పాకిస్తాన్ తో కూడా పెద్ద యుద్ధాలకైతే వెళ్ళదు ఇండియా, చిన్న చిన్నవి ఏమన్నా జరుగుతాయి తప్ప. ఎందుకంటే రెండు దేశాల్లో కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఊరికే ఉరుములు తప్ప, మెరుపులు ఉరుములు తప్ప నిజంగా పిడుగుపడేది ఏమి ఉండదు. హడావిడి చేస్తారు అంతే, చిన్న చిన్న ఇవి చేస్తారు తప్ప సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి. ఈ స్థాయిలో యుద్ధం అనేది రెండు దేశాలు కూడా వెళ్ళవు, ఎందుకంటే ఇద్దరికి సూసైడ్ కాబట్టి. ఎప్పుడు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న స్టేట్స్ యుద్ధాలు చేసుకో. న్యూక్లియర్ వెపన్స్ లేని ఇరాన్ లాంటి దేశాలు, ఆఫ్ఘనిస్తాను, ఇరాక్, లిబియా, ఇవేవి న్యూక్లియర్ వెపన్స్ లేవు. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాల మీదకి ఏవి కూడా యుద్ధానికి పోవు. అందుకని ఆ రకంగా ఇండియా సేఫ్. రెండోది ఇండియన్ ప్రభుత్వం వీళ్ళకి 0 ట్యాక్స్ వేస్తుంది, అనేక రాయితీలు కల్పిస్తుంది, ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ పెద్ద యాంటీ రావద్దని పెద్ద ఉద్యమాలు కూడా ఏమి లేవు. కాబట్టి అన్ని రకాలుగా ఇండియా ఆల్టర్నేటివ్. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఇండియాకి కలిగే ఉపయోగాలు ఇది ఒకటి అనమాట. అక్కడ ఉన్న ఈ నాలెడ్జ్ సెంటర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ ఇండియాకి వచ్చే అవకాశం ఉంది అనేది చాలా మంది చెప్తున్నారు. కాకపోతే ఇండియా ఒకటే కాదు డెస్టినేషన్, అటు సింగపూర్ ఉంది, సేఫ్ హెవెన్స్ అక్కడ కూడా ఉన్నాయి, అటు కొన్ని వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇండియాకి కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఇప్పుడు గల్ఫ్ లో మాత్రం గల్ఫ్ ఎకనామీ కంప్లీట్ గా దెబ్బతింటుంది. అమెరికా ఆల్రెడీ అక్కడ పెట్టుబడులు పెట్టింది కాబట్టి ఇప్పుడు ఆ పెట్టుబడులన్నీ ప్రశ్నార్థంగా మారుతాయి. యుద్ధం ఇప్పుడు ఇమీడియట్ గా ఆగిపోయి ఏమన్నా పర్మనెంట్ సొల్యూషన్ దొరికితే ఆ సెంటర్స్ కి ఇబ్బంది లేదు. ఇప్పుడు దాడుల వల్ల ఏమి అంత అవన్నీ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయేంత పరిస్థితి లేదు. కానీ యుద్ధం ఇంకా కంటిన్యూ అయ్యి వీళ్ళందరూ దాడులు చేసి అక్కడ ఎవరు ఎంప్లాయీస్ కూడా ఉండరు కదా, పనిచేయడానికి కూడా ఇష్టపడరు ఈ డేటా సెంటర్. ఎందుకంటే వేరే చోట్లకి వెళ్తాం, సేఫ్ సైడ్. ఎప్పుడైనా కూడా మనిషి ఏమనుకుంటాడు, ఫస్ట్ సేఫ్టీకి ప్రిఫరెన్స్ ఇచ్చి దాని తర్వాతనే డబ్బులకు కానీ ఇంకోటి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. సో ఆ రకంగా గల్ఫ్ లో ఉన్న గల్ఫ్ దేశాలకు ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు దీని మీద ఎకో సిస్టమ్ ని డెవలప్ చేసి ఎంతో ఇన్వెస్ట్ చేస్తారు ఆ దేశాలు. ఇప్పుడు ఈ కంపెనీలు వెళ్ళిపోయినాయనుకో వాళ్ళు మళ్ళీ నిర్మించుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇదొక యాంగిల్. రెండో యాంగిల్, ఇండియాని ఆల్రెడీ హెచ్చరిస్తున్నారు, మనం ఓవర్ గా అమెరికా కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ అంటే అమెరికా కంపెనీ మీద డిపెండ్ అయిపోతే రేపు ఏదన్నా అమెరికా మనకు ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో మొత్తం బంధించేస్తారు ఇండియా. కాబట్టి అలాగా కాకుండా మన చైనా లాగా మనం కూడా నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, నేటివ్ ఏఐని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయాలి తప్ప మనం ఏదో వస్తున్నాయి రావడమే గ్రేట్ అన్నట్టుగా మనం మొత్తంగా వాటి మీద డిపెండ్ అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, మనకి ఈ అమెజాన్ క్లౌడ్ కానీ, గూగుల్ క్లౌడ్, తర్వాత మెటా ఇవన్నీ ఇండియాలో బంద్ చేశాయనుకో మన ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది, దాని మీద డిపెండ్ అయిపోయినాం. సో ఇది కరెక్ట్ కాదనేది మన ఎకనామిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అని అంటున్నారు కదా, అది అమలు చేయాలా, ఊరికే ప్రచారం కాదు, అది రియల్ గా అమలు చేసి మనం ఇండిజినస్ ప్లాట్ఫామ్స్ ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ ఆ మధ్య కూడా GPS మేము ఇవ్వమని చెప్పారు, యుద్ధం కార్గిల్ అప్పుడు కూడా మేము మీకు హెల్ప్ చేయమని చెప్పారు. రేపు యుద్ధాలు వచ్చినప్పుడు వీళ్ళు GPS ల మీద డిపెండ్ అవుతాం, వీళ్ళ గైడెన్స్ సిస్టమ్ మీద, వీళ్ళ క్లౌడ్ సర్వీస్ మీద డిపెండ్ అయితే రేపు అమెరికా పాకిస్తాన్ ఒకటాయి మేము మీకు హెల్ప్ చేయమన్నప్పుడు మనం దెబ్బతింటాం కదా. అందుకని ఆల్టర్నేటివ్ గా ఇండియా కూడా డెవలప్ అవ్వాలనేది చెప్తున్నారు.
అది కరెక్టే యాక్చువల్ గా. మరి ఇండియా ఎలా స్పందిస్తుందని చూడాలి. సార్ ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ అవి డైవర్ట్ అయినాయి అనుకోండి మనకి, సో అవుట్పుట్ ఆ సోర్స్ మన అవుట్పుట్ ఇవ్వగలుగుతామా సార్ మనకున్న దీంతో? అంటే అవి మనకేంటంటే ఎవ్రీ ఇయర్ 15 lakh ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తారండి. అట్లాగే మనం టెక్నికల్ గా వరల్డ్ వైడ్ గా మనం సర్వీసెస్ ఇవ్వడంలో నెంబర్ 1 లో ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా మనం ఇవ్వగలుగుతాం, అదేమి సమస్య లేదు.